శివాయ. శీర్షాసనం ఎంత ఫలితం, ఈ ప్రాణాయామం కూడా అంతే ఫలితం. ఈ రెండు తిరుగులేనివి. నెంబర్ 1 ఈ రెండు కూడా. సాధారణంగా ఇది కూర్చుని రిలాక్స్గా చేసుకునేటటువంటి క్రియ ఇది, ఈ రేచక పూర్వకం అనేది. ఇది చేస్తే సకల రోగ నివారణ. అరచేతిలో వైకుంఠం అంటాం కదా, అరచేతిలో ఉండని సాధించిన మంత్రాలు శక్తులు అంటాం కదా, దీంతో సిద్ధిస్తాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస
ధ్యానం పెట్టుంటాము, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది అది. కానీ ఈ వాతావరణం పనికిరాదు. సాధారణంగా స్త్రీ గాలి తగలదు. ఇది అంత శక్తిని ఇస్తుంది అన్నమాట. తగలకుండా ఉంది శ్రీశైలం అడవులో కానీ మన దగ్గరలో, లేకపోతే హిమాలయ బెస్ట్ టు గాడ్ పవర్ సాధించడానికి. ఇక్కడ ఈ గాలులను వెళ్తుంటాయి, తిరుగుతుంటాయి, రకరకాల గాలులు ఉంటాయి. ఆ గాలితో ఏ సిద్ధించవు. మనకి భగవంతుడి వల్ల ఆరోగ్యం అయితే ఇస్తాడు తప్ప మరి అంత దైవశక్తి అయితే రాదు, సందేహం లేదు. ఎందుకంటే దైవశక్తి రావడానికి కూడా ప్రాంగణం కావాలి, ప్రదేశం కావాలన్నమాట. ప్రదేశం, వాతావరణాన్ని కలిసి వస్తే కానీ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందుకంటే గాలి ప్రధానం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇలా డైలీ చేయాలి. ఒకప్పుడు అస్థిరమైనట్టు బుద్ధి రాదు. కొన్ని చేస్తే రిలాక్స్ అయిపోతాను. అంటే అలసట వస్తుంది, సహజమే. ఎనర్జీకు కావాలి. లిమిట్గా తింటాను కాబట్టి, నాకున్న దాంట్లో తింటున్నాను అంతే. కాబట్టి దానివల్ల దాని తగ్గట్టుకు వెళ్తాను అన్నమాట. జై శ్రీరామ్. ఇలా పీల్చి లోపల స్టోర్ చేసిందే ఎనర్జీ. అదే గొప్పది. ఆ ఎనర్జీతోనే ఎంటైర్ టు నర్వస్ సిస్టమ్ అంతా రక్తం ప్రెషర్ అయ్యి హెల్దీగా ఉండొచ్చు. ఇదే మెయిన్. అందుకనే వ్యాయామం చేయమంటారు. ఎస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.